ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యాభర్తలు. అంతేకాదు, ఒకే జిల్లాలో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరిదీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే. అయితే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పనిచేస్తుంటారు. సివిల్ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ వీరిద్దరిలో అహంకారం ఈసుమంతైనా కనిపించదు. ప్రజల్లో కలిసిపోయి పనిచేయటం వాళ్ల నైజం. ఎంత రిమోట్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేసినా కాదనకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పకుండా ఇద్దరూ ఆ ప్రాంతానికి వెళ్లటానికి రెడీ అయిపోతారు. ఇద్దరూ దంపతులే కావటంతో అటు ఫ్యామిలీ లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. దొరికినంతా దోచేసుకుని అందినకాడికి దాచేసుకోవాలి అనుకునే వాళ్లే చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారు ప్రజలకు సేవ చేయటం ముఖ్యమంటూ ముందుకు వెళ్తున్న ఈ యువజంటను ఆదర్శంగా తీసుకుంటే మాత్రం అసలు అవినీతి అనే మరక మన సమాజం నుంచి పూర్తిగా చెరిపేయొచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ జంట స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్ పెద్దిటి ధాత్రిరెడ్డి చేస్తున్న మంచి పనులకు అటు అధికారుల నుంచి ఇటు సామాన్య ప్రజల వరకు ఫిదా అవుతున్నారు. ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకునే జంటలు చాలానే ఉంటాయి. అయితే ఒకే కాలేజీలో చదివినవారే ఉండి సివిల్స్ రాసి ఒకరు ఐపీఎస్కి, మరొకరు ఐఏఎస్కు ఎంపికై ఒకే జిల్లాల్లో విధుల్లో చేరి ఒకర్నొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే విశేషమే కదా. ధాత్రిరెడ్డి, కిషోర్ ఇద్దరూ ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివారు. లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనే వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొమ్మిన ప్రతాప్ శివకిషోర్ 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన పుట్టింది, పెరిగింది అంతా నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామం. తండ్రి కొమ్మి నారాయణ టీచరుగా పనిచేశారు. తల్లి నిర్మల హౌస్ వైఫ్ అయినా ఇంటిని గుట్టుగా నడుపుతూ అటు భర్తకు ఇటు కొడుకుకి ఏ లోటూ రాకుండా వెనకుండి ధైర్యం చెప్పిన ఇల్లాలు. చుంచులూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫస్ట్ నుండి 8th క్లాస్ వరకు చదువుకున్నారు శివకిషోర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో 9th, 10th కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నెల్లూరులోని నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఐఐటి ఖరగ్పూర్లో చేరారు శివకిషోర్. బయోటెక్నాలజీ, బయోకెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగళూరులో ఓ మంచి పేరున్న సంస్థలోనే ఉద్యోగంలో చేరారు. సీనియర్ సైంటిస్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 4 ఏళ్లు పనిచేశారు. రీసెర్చ్ కన్సల్టెంట్, స్టూడెంట్ అడ్వైజర్గానూ పనిచేశారు. తను చేస్తున్న పని సాటిస్ఫాక్షన్ లేదనిపించింది. ప్రజలకు దగ్గరుండి సేవ చేయాలనుకున్నారు శివకిషోర్. అందుకు సివిల్స్ సరైన ప్లాట్ఫామ్ అని, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు. ఉద్యోగం మానేసి ప్రిపేర్ అయితే బర్డెనంతా తండ్రిపై పడి ఆర్థికంగా కష్టాలు వస్తాయని ఉద్యోగం మానలేదు. అలా ఓ పక్క ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. తొలి 2 ప్రయత్నాల్లో సివిల్స్ రాలేదు. మూడోసారి పట్టుదలతో రాశారు. గతంలో చేసిన పొరపాట్లను ఈసారి రిపీట్ కానివ్వలేదు. చివరికి 153 ర్యాంకు వచ్చి ఐపీఎస్కు ఎంపికయ్యారు. 2018లో హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న శివకిషోర్కు కర్నూలు జిల్లాలో ట్రైనీ ఐపీఎస్గా తొలి పోస్టింగ్ ఇచ్చారు. ఎమ్మిగనూరు నుంచి ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఇక పెద్దిటి ధాత్రిరెడ్డి తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామంలో పుట్టారు. ధాత్రిరెడ్డి చదువంతా హైదరాబాదులోనే. 2001 నుంచి హైదరాబాదులోని జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో ఆమె చదివారు. ఎస్టీ ఫ్యాట్రిక్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేశారు. 2011 నుంచి 2015 వరకు ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ధాత్రిరెడ్డి తల్లి సుశీల క్యాన్సర్తో పోరాడి గెలిచారు. కానీ 2021 జూన్లో కరోనా బారిన పడి 43 రోజులు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి మృతి చెందారు. ధాత్రి తల్లి సుశీల తనా మనా పరా భేదం చూపించకుండా అందర్నీ అక్కున చేర్చుకునేది. అమ్మా కష్టం అంటూ ఎవరు ఇంటి తలుపు తట్టినా తనకు చేతనైన సహాయం చేసేవారు. తన తల్లి ఈ లోకంలో లేకపోయినా అమ్మలా సేవ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా సివిల్స్ వైపు అడుగుపెట్టారు ధాత్రిరెడ్డి. కూతురు సివిల్స్ కు ప్రిపేర్ అవుతాను అంటే నేను సపోర్ట్ చేస్తా, నేనున్నా నీ వెనక అంటూ తండ్రి కృష్ణారెడ్డి, అలా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో సివిల్స్ కోసం కష్టపడి చదివింది. ఫస్ట్ ధాత్రిరెడ్డి కూడా ఐపీఎస్కు ఎంపికయ్యారు. 2019లో ఐపీఎస్ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. కానీ ఐఏఎస్ అవ్వాలన్న పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్లో 46వ ర్యాంకు కొట్టారు. ఒడిశా క్యాడర్ అధికారినిగా 2020 అక్టోబర్లో సబ్ కలెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక 2023లో ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు ధాత్రిరెడ్డి. పాడేరు సబ్ కలెక్టర్గా విధుల్లో చేరారు. ఆ టైంలోనే చింతపల్లి ఏఎస్పీగా కిషోర్ బాధ్యతలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లోనూ గొప్పగా పనిచేసి మంచి పేరు సంపాదించారు ఇద్దరు. అలా ఓ అఫీషియల్ మీటింగులో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు ఇద్దరూ హాయ్ హాయ్ అని పరిచయం చేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అది కాస్త ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఇద్దరి ఇళ్లల్లో లవ్ మ్యాటర్ చెబితే మీ పెళ్లికి మేమెందుకు అడ్డు చెబుతాం అని ఆనందంగా దగ్గరుండి పెళ్లి చేసేశారు. పేదలకు సాధ్యమైనంత సేవ చేయాలన్నదే ధాత్రిరెడ్డి, కిషోర్ ఆలోచన. అదే వారిద్దరినీ ఒకటి చేసింది. ఇక భార్యాభర్తలు కావటంతో ఎక్కడికైనా నో చెప్పకుండా వెళ్లేవారు. చింతపల్లి, పాడేరు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు. గిరిజనుల పిల్లలకు ప్రతి ఒక్కరికీ విద్య అందేలా వీరిద్దరూ చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించారు. అలా గిరిజనులతో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకొని వారి పరిధి దాటి మరీ సాయం చేయటం స్టార్ట్ చేశారు ఈ దంపతులు. ఏజెన్సీ ప్రాంతాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లు సరిగ్గా ఉండవు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమొస్తే మనుషులే మెయిన్ రోడ్డు వరకు మోసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అటువంటి చోట డాక్టర్స్ పనిచేయాలంటేనే భయపడతారు. ఎటువంటి సౌకర్యాలు ఉండవని అక్కడ పనిచేయటానికి ముందుకురారు. దీనిపైన దృష్టి పెట్టారు ధాత్రి. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి గిరిజనులకు సకాలంలో వైద్యమందేలా చర్యలు తీసుకున్నారు. చదువుకునే రోజుల నుంచే ఆమె సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. 2016లోనే ఫీడ్ ఇండియా అనే ఎన్జీఓను స్థాపించారు. హైదరాబాద్లో హోటల్స్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు పంచిపెట్టేవారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ ప్రాంతంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గిరిజనులు ఆమెపై అభిమానం పెంచుకున్నారు. ధాత్రిరెడ్డిని కూడా తమ కుటుంబ సభ్యురాలుగానే చూడటం మొదలుపెట్టారు గిరిజనులు. అసలు గిరిజనులు అంత త్వరగా ఎవరినీ నమ్మరు. ఒక్కసారి నమ్మితే ప్రాణమైనా ఇచ్చే అంత అభిమానం పెంచేసుకుంటారు. అంతటి అభిమానం, వారి ప్రేమను సంపాదించింది ధాత్రిరెడ్డి. ఆమెను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గిరిజనులు బాధపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె వారిపై చూపించిన ప్రేమ ఎలాంటిదో అని. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరిద్దరూ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏలూరు ఎస్పీగా కేపీఎస్ కిషోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అక్కడ వరదలు బీభత్సం సృష్టించాయి. ఇరువురూ కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సమావేశాలు ఏర్పాటు చేసి వివరించారు. అంతేకాదు వరద బాధితుల కోసం వేడివేడిగా ఆహారాన్ని కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వారికి వేడిగా ఆహారం అందుతుందో లేదో అని స్వయంగా వెళ్లి చెక్ చేసి స్థానికంగా ఉన్నవారికి భోజనాన్ని కూడా వడ్డించారు ఆ దంపతులు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ జంట. మరి ఈ జంటపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయడంతో పాటు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.